ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు హైపర్ డెలివరీ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఈ హైపర్ డెలివరీ ద్వారా ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుక్ చేసుకుంటారో అదే రోజు డెలివరీ అయితే చేస్తామని చెప్తున్నారు. అయితే ఈ పర్టికులర్ హైపర్ డెలివరీ సర్వీస్ ఏదైతే ఉందో ప్రెసెంట్ బెంగళూరులో మాత్రమే ట్రయల్ రన్ అయితే స్టార్ట్ చేశారనమాట. కొంతమంది కస్టమర్స్ కి అదే రోజు అయితే డెలివరీ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు ఇలాగా అదే రోజు డెలివరీ ఎలా సాధ్యమవుతుందంటే వాళ్ళు స్టాక్ రెడీగా ఉంటే ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీ ఇవ్వడం అనేది సింపుల్ అండి. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అనే కాదు, ప్రెసెంట్ చాలా వరకు కంపెనీస్ ఇలాగా అదే రోజు డెలివరీ ఇచ్చే ప్రాసెస్ నే ఫాలో అవుతున్నాయి. బట్ వీళ్ళు దాన్ని హైపర్ డెలివరీ అని చెప్పడంతో కొంచెం హైలైట్ చేసినట్టుగా ఉంది. రెండోది ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి కొత్తగా 6 ఎలక్ట్రిక్ స్కూటర్లు 6 ఎలక్ట్రిక్ బైక్స్ ని తీసుకొస్తామని చెప్తున్నారు. 2026 ఫైనాన్షియల్ ఇయర్ లో అయితే తీసుకొస్తామని చెప్పారు అనమాట. అంటే 6 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏంటంటే స్పోర్ట్స్ టైప్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి, సిటీ కానివ్వండి, కమ్యూటింగ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ మ్యాక్సీ టైప్ డిజైన్ తో కొన్ని ఉన్నాయి. స్పోర్టీ డిజైన్ తో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకొస్తున్నారు. దాంతో పాటుగా ఓలా సంబంధించిన రోడ్ స్టార్ ఎలక్ట్రిక్ బైక్, డైమండ్ హెడ్, ఇలా డిఫరెంట్ ఒక 5 to 6 మోడల్ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే 2025 సంవత్సరం నుంచి మార్కెట్ లో తీసుకొస్తామని చెప్తున్నారు. వాస్తవానికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ చెప్పిన డేట్ కే ఎలక్ట్రిక్ బైక్స్ తీసుకొస్తారంటే లాంచ్ అయితే బాగానే చేస్తారు, కానీ డెలివరీస్ అయితే మాత్రం చెప్పలేమండి. ఎందుకంటే ప్రీవియస్ గా వీళ్ళు ఓలా సంబంధించిన గిగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా తీసుకొస్తామని చెప్పారు. బట్ ఈ రోజుకి దానికి సంబంధించిన డెలివరీ అప్డేట్ లేదు. రోడ్ స్టార్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన డెలివరీస్ అయితే ఇంకా ప్రారంభం కాలేదు. ఇది ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.